తండ్రి ఈశ్వర పరమేశ్వర, ఓ అల్పమానవుడు నన్ను నటుణ్ణి చేసి నా పేరున గుళ్ళు గోపురాలు కట్టించి మంచి ప్రచారం చేస్తానని ఆశ పెడితే చిన్న బలహీనత వల్ల ఈ భూలోకానికి వచ్చానే తప్ప ఏ దురుద్దేశం లేదయ్యా. అయినా ఇక్కడ నీ గుళ్ళుండగా నాకు గుళ్ళు గోపురాల అపచారము తండ్రి. పరమేశ్వర, మేము చేసిన తప్పులకు మాకు సరైన శాస్తి జరిగినది. మాకు ఈ భూలోక శిక్ష చాలు. మా తప్పులు మన్నించి మాకు విముక్తిని ప్రసాదించండి స్వామి. అయినా ఈ లోకాధిపతి నువ్వు ఉండగా నాకెందుకయ్యా ఈ లోకం? నన్ను క్షమించు. దర్శకా, ఏయ్! యమధర్మరాజా, యమధర్మరాజా, ఏటో అంటే నన్ను వదిలేసి మాయమైపోతుంటాడు. రోడ్డు తెలియదు, పాడు తెలియదు. యమధర్మరాజా, యమధర్మరాజా, యమధర్మరాజా. అరే, వీళ్ళు రోజు చూస్తున్నారా? యమధర్మ యమధర్మ అంటూ తిరుగుతున్నాడు గాని ఇట్లాగే వీడిని వదిలేస్తే రోడ్డు మీద పోయి జనాన్ని అందరినీ కలిసేస్తారా? హాస్పిటల్ బెడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా. కనీసం నెలకు 15 కేసులు పట్టాలరా? యమధర్మరాజా, మా యమధర్మరాజు నేను ఎవరో తెలుసా? చిత్రగుప్తుడు నేను. ఎన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికండి వెళ్ళిపోయారు? ఏమండా నన్న యమధర్మరాజా? అయ్యో, యమధర్మరాజా అంటున్నారు, మీకేమైందండి? ఏమయ్యా, ఏంటయ్యా ఇది? ఇల్లేలో మనకేమైనా పిచ్చా? పిచ్చి గిచ్చి అన్నావంటే ఇత్తరైపోద్ది, జాగ్రత్త. ఏంటి గొడవ? రండి, రమ్మంటుంటే మిమ్మల్ని రండి. ఏంటి గొడవ? ఏమండి, ఇతను నా భర్త అండి. భర్తనా? అవును, ఈయన నా భర్తేనండి. ఈయన కిడ్నాప్ చేయడానికి కిడ్నాపర్లు అంటున్నావు? ఏమండి, చూసారా చూసారా? ఈ జుట్టు నా జుట్టు కన్నా పొడవుగా ఉంది. ఇది మా లోకాచారము. ఏమయ్యా, ఎందుకయ్యా బంగారం లాంటి భార్యతో గొడవ పడుతున్నావు? తీసుకెళ్ళమ్మా, వెళ్ళండి. రండి. మీరనుకుని నేను అనుకుని ఏం చేశారు? అబ్బే, ఏం చేయలేదండి. నిజం ఏం జరగలేదు మనవా. యమధర్మరాజా, నిన్ను. చిత్రగుప్త, ప్రభు, మనము రంభా ఊర్వశి మేనకల దగ్గరకు పోయి మనకు భూలోకము బాగా నచ్చినదనియు ఇక యమలోకమునకు పోవు పని లేదనియు నాటకం ఆడినము. వారు మన మాటలు నమ్మి మన వెంటనే చిత్రదర్శకు దగ్గరకు తీసుకుని పోయేదు. మన పని సులువైపోవును. తమరెక్కడికో వెళ్ళిపోయారు ప్రభు. నేను ఎక్కడికి పోలేదు చిత్రగుప్త, భూలోకం అందే పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను. ప్రభు, వందనం వందనం వందనం. పైకొస్తాం.